హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మీరు ఏ కాంబినేషన్ ఎక్కువ తింటారో చెప్పండి. అంటే మటన్‌తోని జీరా రైస్ తింటారా? లేదనంటే చికెన్‌తోని ఎక్కువ తింటారా అనేది నాకు అయితే కామెంట్ చేయండి. నాకు మాత్రం మటన్ విత్ జీరా రైస్ అంటే చాలా 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 ఇష్టం నాకైతే. ఎందుకో తెలీదు. కానీ ఎప్పుడైనా ఒకసారి మా వారిని టమాటా రైస్ చేయమనంటే టమాటా రైస్ విత్ మటన్ కర్రీ తిన్నాను. కానీ ఇప్పుడు నాతోనే అంటే ఆయనకి టైమ్ ఉండట్లేదు కాబట్టి ఆయన అయితే చేయడం లేదు. అందుకనేసి నేనే జీరా విత్ మటన్ కర్రీ అయితే చాలా రోజుల తర్వాత ప్రిపేర్ చేశాను నేనైతే మటన్ కర్రీ. ఎందుకు అనంటే ఇక్కడ కొత్తగూడెంలో మటన్ అంత బాగా దొరకదు. కానీ ఈసారి ఎక్కడి నుండి తెప్పించారో నాకు తెలీదు. చాలా రోజుల నుంచి మటన్ మటన్ అని అడుగుతున్నాననేసి మా వారైతే నా కోసం మటన్ తీసుకొచ్చారు. దాన్ని చాలా సింపుల్‌గా చేసుకున్నాను. మనం వేరే వాళ్ళ వీడియోస్ చూస్తూ మటన్ కర్రీ ఎలా చేయాలి అనేది రెసిపీస్ చూస్తూ మనమైతే చాలా అంటే సఫర్ అవుతూ ఉంటాం కదా! అమ్మో! ఇన్ని గంటలు చేయాలా? ఇన్ని నిమిషాలు ఉడకబెట్టాలా? అనేసి. కానీ మన వరకు వస్తే మాత్రం అది ఎంత సింపుల్ అంటే అంత సింపుల్‌గా అయిపోతుంది. ముందు నేనైతే ఒక హాఫ్ కేజీ మాత్రమే మటన్ తీసుకున్నానండి. తీసుకొని దాన్ని మంచిగా నీట్‌గా కడిగి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసి సరిపడా ఆయిల్ వేసి దాంట్లో ఫస్ట్ మెంతి ఆకు వేసాను ఫస్ట్ అయితే. ఎందుకు మెంతి ఆకు అనంటే మెంతి ఆకుతోటే మటన్ అయితే టేస్టీగా వస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయలేదని అంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ముందు వీడియోలోనే మీకు చెప్పాను. నేను నా బ్యాక్ కెమెరా పనిచేయడం లేదు. నేను ఫ్రంట్ కెమెరాతోనే వీడియోస్ తీస్తున్నాను అనేసి. అందుకనేసి వీడియోస్ అలా వస్తున్నాయి. ఒక హ్యాండ్‌తో పట్టుకోవాలి కాబట్టి ఆ హ్యాండ్ షాడో అనేది అక్కడ పడుతుంది. కొంచెం దాన్ని ఇగ్నోర్ చేసి చూడండి. ఎందుకు అనంటే నేను అన్నీ తీసుకోవాలనంటే నాకు కొంచెం టైం పడుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్నీ మిడిల్‌గానే ఉంటాయి. మనమేదో నేనిప్పుడు యూట్యూబ్ చేస్తున్నాను, యూట్యూబ్ వీడియోస్ పెడుతున్నాను అంటే నాకు అన్నీ దొరకవు. అన్నీ అవైలబుల్‌గా ఉండవు. కొంచెం నేను ఇంట్లో చూసుకోవాలి. తర్వాత నేను ఇలా చూసుకోవాలి కదా! నాకిప్పుడే అయితే యూట్యూబ్ నుండి అయితే డబ్బులు రావడం లేదు కదా! అందుకనేసి అలా అన్నాను. ఫస్ట్ అవన్నీ వేసుకొని కొంచెం పుదీనా, మెంతికూర, ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చికి వేసుకొని దాంట్లోనే కొంచెం అల్లం, పసుపు వేసి కొద్దిగా మగ్గిన తర్వాత మనం మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత వెంటనే దానిపైన ఎలాంటి ఉప్పు కానీ లేదనంటే టమాటా కానీ వేయకూడదు. ఎందుకంటే తొందరగా బాయిల్ అవ్వదు మటన్ అనేది. చాలా పెద్ద ప్రాసెస్ మటన్ ఉడకడానికి అనేసి అని అంటారు కానీ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు మటన్ చాలా సింపుల్‌గా ఉడికిపోతుంది. మనకు ఒక హాఫ్ అన్ అవర్‌లోనే కూర అనేది రెడీ అయిపోతుంది. అది గ్రేవీయే కావచ్చు, కూరలాగానే కావచ్చు. కానీ సింపుల్‌గా అయిపోతుంది. ఇలా కలిపేసి మూత పెట్టుకోవడమే. ఏం వేయొద్దు. అది తర్వాత మటన్ అంతా జ్యూసీగా అయిన తర్వాతనే దాంట్లో టమాటా కానీ, ఉప్పు కానీ వేసుకోవాలి. ఎందుకనంటే అప్పటికి మటన్ 75% బాయిల్ అయిపోతుంది. చూసారు కదా! ఇలా వాటర్ రావాలి. ఇలా వాటర్ వస్తేనే మనకిది మటన్ అనేది తొందరగా ఉడికిపోతుంది. ఇంత అంటే ఇది వాటర్ రాకముందుగా మనం టమాటా వేస్తే అది అనేది ఉడకదు. మటన్ అనేది ఉడకదు. టమాటా అనేది బాయిల్ అవ్వదు. అందుకనేసి అప్పుడు వేయకూడదు. ఇప్పుడు వేసి దాంట్లో కాస్త పైననే మొత్తం కలుపుకోకుండా పైన ఉప్పేసి మూత పెట్టుకోవాలి. ఒక 5-10 మినిట్స్ అయిపోతే టమాటా బాయిల్ అవుతుంది. అలాగే మటన్ కూడా బాయిల్ అవుతుందన్నమాట. చూసారా నా ఫ్రంట్ కెమెరా కష్టాలు ఎన్ని ఉన్నాయో. ఫ్రంట్ కెమెరా పెట్టి తీయగానే దాంట్లో ఉన్న ఆవిరంతా పైకొచ్చి ఆ కెమెరాని పట్టేసింది. అందుకే అక్కడ వీడియో మొత్తం బ్లర్ అయిపోయిందన్నమాట. సో, కొంచెం చిన్న చిన్న తప్పులు ఉంటాయి. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. దాన్ని అన్నిటిని చూసి చూడకుండా వెళ్ళిపోవాలి. ఈ వీడియో తీయడమే కష్టం అని అనుకుంటే వీడియో తీస్తున్నప్పుడు కరెంటు కూడా పోయింది. అందుకనేసి కారం వేసేటప్పుడు కరెంట్ లేదు. కానీ అంత ప్రాసెస్ చెప్పి ఇప్పుడు చేయకపోతే ఎలా అనేసి అలాగైనా తీశాను. సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు. కారం వేసుకొని వెంటనే వాటర్ పోయకూడదు. ఎందుకనంటే ఆ పీస్‌కి కారం అనేది పట్టుకోవాలి. అంటే మంచిగా మనం తినేటప్పుడు కొంచెం స్పైసీగా మటన్ పీస్ ఉండాలి అని అంటే అలా చేయాలన్నమాట. లేదులే వద్దులే వెంటనే వాటర్ పోసేద్దామని అనుకుంటే మాత్రం పీస్‌కి కారం పట్టకుండా, ఉప్పు పట్టకుండా అది అంతా జ్యూసీగా ఉంటుంది. అందుకనేసి అలా కాకుండా ఇలా కొంచెం మొత్తం గ్రేవీ పట్టేసుకున్న తర్వాత పీస్‌కి అనేది పట్టేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ మాత్రమే వాటర్ తీసుకోవాలి. మేము అంటే ఇద్దరమే కాబట్టి మాకు హాఫ్ సరిపోతది. అందుకనేసి మేము హాఫ్ గ్లాస్ మళ్ళీ గ్రేవీగా చేసుకుంటున్నాను నేను. కూరలాగా అంటే చారులాగా కాకుండా గ్రేవీ మాత్రమే చేసుకుంటున్నాను.
అందుకనేసి నేను కొంచెమే వాటర్ తీసుకున్నాను. ఇలా అయిన తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేసి దానిపైన కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసి అంతే పక్కకు పెట్టుకోవడమే. ఇక చాలా ఈజీ కదా. అందుకే వేరే వాళ్ళ వీడియోస్ చూడదు, మన టాలెంట్ మనమే బయట పెట్టాలి అసలు. ఇలా సింపుల్గా చూడండి, పీస్కి కూడా మన కారం అనేది మంచిగా పడుతుంది. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి వేసుకుని